మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి లంగర్ హౌస్ దాకా 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టింది. ప్రభుత్వ భూసేకరణని బండ్లగూడలోని మధు పార్క్ అపార్ట్మెంట్ ఓనర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు ధర్నా చేపట్టారు. తమ అపార్ట్మెంట్లు కూల్చేయొద్దని పిల్లలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గాంధీ సరోవర్ కోసం పక్కన భూములు చాలా ఉన్నాయని, తమ అపార్ట్మెంట్ని ఈ ప్రాజెక్ట్ నుంచి మినహాయించాలని వారు కోరుతున్నారు. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట. మా ఫ్రెండ్స్తో నేను ఉన్నాను. ఇన్ని ఫెసిలిటీస్ మాకు ఏ అపార్ట్మెంట్లో రావు. మీరు డబ్బులు ఇచ్చినా, ఇంకో ఫ్లాట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. అసలు మేము ఇక్కడికి ఏంచి మూవే కావు. ఇంకా ఏమైనా కావాలంటే మేము ఇంట్లోనే ఉంటాం. అప్పుడు కూల్చుకోండి, ఏం సంబంధం లేదు. మేము ఇక్కడ నుంచి 5 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. అంటే సడన్గా నోటీస్ వచ్చింది. మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చింది, సర్ప్రైజ్ అయిపోయినాం, షాక్ అయిపోయినాం. ఏం మాట్లాడాలో తెలియలేదు. అంటే సడన్గా ఈ బిల్డింగ్ కూల్ చేస్తాను అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? అంటే ఈ అపార్ట్మెంట్ను కూల్ చేస్తే 5,000 crores వస్తాయి. దాంతో మీరు డెవలప్ చేసుకోవచ్చు, మూసీని కూడా చేసుకోవచ్చు. రైనీ సీజన్లో